ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 2వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా అనుకున్నాడు. అర్జునుడు ఇలా చెప్పాడు: నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమై రహస్యమై ఆధ్యాత్మమను పేరు గలదైనట్టి నీ వాక్యమును అనగా నీ బోధను మీరు చెప్పితేరో దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. ఇక ఈరోజు అడిగేటువంటి అర్జునుడు ఇలా అంటున్నాడు: భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వతః కమలపత్రాక్షమహాత్మ్యమపి చావ్యయం. హి ఏలయనగా కమలపత్రాక్ష కమల నేత్రుండి ఓ శ్రీకృష్ణ, తత్వతః నీ వలన భూతానాం ప్రాణుల యొక్క భవాప్యయౌ ఉత్పత్తి నాశనములు వివస్తరశః సవిస్తరముగా మయా నా చేత శృతౌ వినబడినవి, అవ్యయం నాశనములేని తే నీ యొక్క మహాత్మ్యం అపీచ మహిమయును శృతం వినబడెను. ఏలయనగా కమలనేతుల ఓ కృష్ణ, మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశముల గూర్చి మీ యొక్క మహత్యమును గూర్చి సవిస్తరముగా వింటిని. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేదేమిటి? బాగా అవుతాము అనే. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.